ఆ చిరంజీవి గారు చేయి పడటంతో మొత్తం మారిపోయింది. అవును. ఆ ఫ్లేవర్ అంతా మారిపోయింది. ఇప్పుడు ఈ పుస్తకం ఎంత కష్టపడి చేశామో మహానటి అదే సావిత్రి క్లాసిక్స్ అని, ఆ పుస్తకం అన్ని విధాల అంటే వాళ్ళ కుటుంబం అందరూ హ్యాపీ సాటిస్ఫై అయిన తర్వాత ఇది చిరంజీవి గారు చేస్తే బాగుంటుందని మేమందరం ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు చిరంజీవి గారి చిరంజీవి గారి శ్రీమతి గారు సురేఖ గారు, విజయ చాముండేశ్వరి గారు చిన్నప్పుడు నుండి కొంత స్నేహితం ఉంది. ఎందుకంటే అల్లు రామలింగయ్య గారి కుమార్తె, సావిత్రి గారి కుమార్తె, ఆ విధమైనటువంటి ఇది ఉంది. సో పాపం సురేఖ గారు లేదు లేదు తప్పకుండా చేస్తారు అంటే ఫార్మల్గా అంటే బాగోదు మనం వెళ్ళి పిలవాలి అని మేము ఇంటికి కూడా వెళ్ళాము. విజయ చాముండేశ్వరి గారు, నేను, చిరంజీవి గారి ఇంటికి కూడా వెళ్తే ఒక చాలా అద్భుతమైన రిసెప్షన్. అంటే ఎంతో ఆదరించి ఎంతో ప్రేమ పెట్టి ఇంట్లో చేసేయండి అన్నారు. విజయ చాముండేశ్వరి గారు చిరంజీవి గారితో, అన్నయ్య మీరు ఇక్కడ ఇంట్లో మీడియాని పిలిచి ఇంట్లో చేసినా చాలు, మీరు చేస్తే మాకు ఆనందం, ఎందుకంటే మీరు నిజమైన సావిత్రి గారి అభిమాని కాబట్టి. ఎందుకంటే పలు సందర్భాల్లో చెప్పారు చిరంజీవి గారు, నేను నిద్ర లేవగానే ఫస్ట్ ఎదురుగా సావిత్రి గారి ఫోటో ఉంటుంది, ఒక ఫ్రేము నవ్వుతున్న ఫోటో, అది చూసి రోజు నేను నిద్ర లేస్తాను, నాకు అంత ఇష్టం ఆవిడంటే అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో మీరు కూడా నిజమైన అభిమాని కాబట్టి మీరు చేస్తే బాగుంటుందని అడిగితే, ఇట్లా చిన్నగా చేయకూడదు, సావిత్రి గారు మహానటి, షీ నీడ్స్ ఏ సెలబ్రేషన్, లేదు నాకు వదిలేయండి, నేను చేస్తా దాన్ని గ్రాండ్. కానీ వారు ఖర్చు పెట్టి వారే అందరినీ ఇన్వైట్ చేసి వారు ఒక ఫంక్షన్ లాగా చేయటం సావిత్రి గారి కోసం, ఇది అసలు ఒక గొప్ప విషయం. అంటే చరిత్రలో నిలిచిపోయేలాగా ఒక పెద్ద హీరో ఎప్పుడో చనిపోయిన ఒక మహానటి కోసం ఆవిడ బుక్ రిలీజ్కి ఆయన భుజస్కంధాల మీద వేసుకొని ఆయన ఖర్చు పెట్టి ఆయన ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఫోన్ చేసి అందరిని ఇన్వైట్ చేసి ఆ సభ నిర్వహించడం. సరే సావిత్రి గారు, అది విజయ చాముండేశ్వరి గారుతో పాటు బుక్ రాసింది నేనే కదా. సో ఆ అదృష్టం నాకు నేను మురిసిపోతున్నా, అయ్యో నా బుక్ ఇంత గ్రాండ్గా ఇంత పెద్ద ఎత్తున జరిగింది. అంతకుముందు ఎస్వి రంగారావు గారి బుక్ కూడా చిరంజీవి గారు రిలీజ్ చేశారు, అంటే మేము ఆర్గనైజ్ చేసాం, వారు ముఖ్య అతిథికి వచ్చి పాల్గొని రిలీజ్ చేశారు. ఇది వారే చేయటం, ఇది ఆయన సంస్కారం కానీ ఆయన ఆ సావిత్రి గారి పైన ఆయనకున్న ప్రేమ కానీ మంచి నివాళి. నిజంగా మహానటికి ఆయన చేసిన గొప్ప నివాళి అది. ఈ బుక్ రాసే క్రమంలో ఖచ్చితంగా మీరు ఏఎన్ఆర్ గారిని 2 రోజులకు ఒకసారో లేదా నెలకు 4 రోజుల్లో కలిసి ట్రావెల్ చేయటం అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో ఆ అనుభవాలు ఎలా ఉండేవి మీకు? అక్కినేని గారు అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సనాలిటీస్ అండి. అంటే ఒక సెలబ్రిటీ అనే కాదు, ఒక మనిషి ఎలా ఉండాలి అని ఆయన చూసి నేర్చుకోవచ్చు. ఆయన మెయిన్ థింగ్ ఏంటంటే ఔచిత్యం, ఏది ఎక్కడ ఎంత ఎలా, అవి ఆయనకి తెలిసినట్టుగా ఎవరికి నేను ఇంతవరకు ఎవరిని చూడాల. మాలే అంటే ఎవరితో ఎంతసేపు మాట్లాడాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలి, లేకపోతే ఏ సభలో ఎంతసేపు మాట్లాడాలి, ఇవన్నీ ఉంటాయి ఆయనలో. అంటే ఆ ఔచిత్యం అంటాం, అది గ్రేట్. తర్వాత ఆయనకి లవ్ ఫర్ ది ఆర్ట్, అంటే ఎప్పుడు ఆ పాత్రల గురించి ఆర్ట్ గురించి ఎక్కువ చెప్తుంటారు. ఆయనకి ఎంత ప్రేమ అంటే ఆర్ట్, తను చేసే పని మీద. ఆయన దేవుడిని పెద్ద నమ్మరు, బట్ వర్క్ ఈజ్ వర్షిప్, పని దైవం. తర్వాత కుటుంబాన్ని బాగా ప్రేమిస్తారు, ముఖ్యంగా అన్నపూర్ణ గారి ప్రేమ అవన్నీ చూసి నాకు చాలా ఆశ్చర్యపోయాడు. అంటే వారి శ్రీమతి గారు అన్నపూర్ణ, ఆవిడ చివరి రోజుల్లో కొంచెం ఇబ్బంది పడినప్పుడు కూడా ఎప్పుడైనా మా సభలకు వచ్చినా, లేకపోతే నాతో రమ్మని ఈ పుస్తకం విషయమై ఎక్కువసేపు మాట్లాడాల్సి వచ్చినా, ఇవాళ అంతసేపు వద్దు, ఇంతసేపు మనం కూర్చుందాం, ఎందుకంటే అన్నపూర్ణ దగ్గర కూర్చోవాలి, నేను అటెండ్ అవ్వాలి, అన్నపూర్ణ దగ్గర గడపాలి, అన్నపూర్ణ చూసుకోవాలి అన్న ఇది చెప్పేవారు. అలా ఆనందంగా చూస్తుంటే ఏంటి ఇంత ప్రేమ ఉంటుందా, ఇంత ఇదిగా ఉంటారా అని నేను అనుకుంటూ ఉంటా. ఆవిడ చనిపోయిన తర్వాత కూడా నా దగ్గర ఫోటోలు తెప్పించారు అన్నపూర్ణమ్మ గారి, అన్ని యాంగిల్స్లో ఫోటోలు తీసుకురాయ్యా ఒకసారి అంటే నేను అన్నీ తీసుకొని వెళ్ళా. ఎందుకు సార్ అన్న అంటే, లేదు కానీ ఉన్నట్టే నాకు కనపడాలి, అందుకని ఆవిడ విగ్రహం చేయించుకొని ఇంట్లో ఒకటి, అన్నపూర్ణ స్టూడియోలో ఒకటి పెట్టుకుంటా, లేరు అన్నట్టు కాకుండా మనిషి అలా అక్కడ ఉన్నట్టు అనిపించాలి నాకు అని అన్ని యాంగిల్స్లో ఆవిడ ఫొటోస్ అన్నీ తీసుకుని విగ్రహాలు చేయించి అన్నపూర్ణ స్టూడియోలోనూ ఇంట్లో కూడా పెట్టారండి. పెట్టడం ఇదొకటి నాకు ఆశ్చర్యం, అంటే ఆనందం, ఏంటి ఇలా ఉంటారా అని. ఒకసారి మేము మా ఫంక్షన్స్కి వచ్చి తర్వాత
ఒకటి రెండు ఫంక్షన్స్ అప్పుడు నేను మళ్ళీ వారిని నా కార్లో ఇంటి దగ్గర దింపే అవకాశం వచ్చింది. అనుకోకుండా డ్రైవర్ రాకపోవటం, ఓకే. నేనే దింపడం. సరే వాళ్ళకి అక్కడ సభలో ఏంటంటే పెద్ద పెద్ద మాలలు వేస్తాం కదా, మంచి అందమైన మాల వేసినప్పుడు జనరల్గా అందరూ అక్కడే వదిలేస్తారు ఎవరమన్నా, ఇప్పుడు దండ బొకేనో అక్కడే వదిలేసి వెళ్ళిపోతాం కదా. ఈయన మంచి ఆ పెద్ద దండలు వేస్తాం. అక్కినే నాగేశ్వరరావు గారి కంటే కొంచెం అవి చేతిలో పట్టుకొని కారులో పెట్టుకునేవాడు. మొదట్లో ఈయనకి ఇదెందుకు ఈ దండలన్నీ ఏం చేసుకుంటారు ఈయన అని అంటే మనసులో అనుకునేవాడిని. కట్ చేస్తే నేను ఇంటి దగ్గర దింపటానికి వెళ్తా కదా, కారు దింపి ఆయన లోపల వరకు సెండ్ ఆఫ్ ఇవ్వాలి కదా, లోపల వరకు వెళ్తే ఆయన నేరుగా దండ తీసుకొని వెళ్ళి ఆ విగ్రహానికి వేసేవాడు. ఓకే. అన్నపూర్ణమ్మ గారి విగ్రహాన్ని. అసలు అంటే ఆయన ప్రేమ ఆ విగ్రహానికి వేసి లోపలికి వెళ్ళేవాడు. అది ఇలాంటివన్నీ చూసి ఆయన మీద చాలా గౌరవం పెరిగేది నాకు. ఏంటి ఇట్లా ఉంటారా అంత పెద్ద ఆర్టిస్టు అంత. సో మనసు అలా ఆనందంగా ఉండేది నాకు. ఎన్ని విషయాలండి బాబు, ఎన్ని ఎన్సైక్లోపీడియా. మీరు ఏ విషయం అన్నా సరే గంటలు గంటలు మాట్లాడవచ్చు. ఆయన దగ్గరికి వెళ్తే తోడుకోవటం అంటే నేర్చుకోవటం, ఇంకా మీ ఇష్టం, లాక్కోవాలంతే సబ్జెక్ట్. పైగా ఆయన ముఖ్యంగా యూత్ వెళ్ళారనుకోండి, కుర్రాళ్ళం వెళ్తే ఆయన యూత్ అయిపోతాడు. ఒకసారి నా బాగా గుర్తు, దుక్కుపాటి మధుసూదనరావు గారని ఆయన గురువులు, అంటే అక్కినే నాగేశ్వరరావు గారిని నాటక రంగం, సినిమా రంగంలో తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేయటంలో ఆయన ప్రముఖ పాత్ర. ఆయన వచ్చారు ఒకసారి, మేము ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఆయన వచ్చారు. సార్ నా దుక్కుపాటి మధుసూదనరావు గారు వచ్చారని ఎవరు వచ్చి చెప్పారు. అయితే ఇప్పుడే వస్తానండి అని వెళ్ళాడు. వెళ్ళి ఆయనతో మాట్లాడేసి మళ్ళీ వచ్చి ఏదో ఫ్లోలో ఏమనండి ఈ మళ్ళాంటి కుర్రోళ్ళకి వీళ్ళ చాదస్తం అర్థం కాదు అనగా నాకు అర్థం కాల. అంటే ఆయన పెద్ద ఆయనే, కానీ మనలాంటి కుర్రోళ్ళు అంటే ఆయన అంత కనెక్ట్ అయిపోతారు. అంటే హిజ్ యంగ్ ఎట్ హార్ట్ అనమాట అక్కినేని గారు. అట్లా చాలా యంగ్ ఉంటారు. అంటే చాలా సరసమైన జోకులు కానీ, అట్ ద సేమ్ టైం సీరియస్ సబ్జెక్ట్స్, అంత ఎడ్యుకేటివ్గా ఉంటాయంటే. సో ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి అండి. అంటే ఎప్పుడు కొంతమంది గుర్తొస్తుంటారు, అరే వీళ్ళని నేను ఇప్పుడు కలవలేకపోతున్నానే, చాలా బాధ అండి. ఇప్పుడైతే నాకు, నేను వీళ్ళందరి మధ్యలో పెరిగా. అలా ఇప్పుడు కొన్ని పేర్లు చెబుతాను మీకు. అక్కినే నాగేశ్వరరావు గారు, సి నారాయణ రెడ్డి గారు, శోభానాయుడు గారు, వెన్నెలకంటి గారు, మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇట్లా చెప్పుకుంటూ పో చాలామంది ప్రముఖుల్లో, జమున గారు, చాలామంది, వీళ్ళందరి మధ్యలో ఇలా పెరిగాం. ఇప్పుడు చూస్తే ఎవ్వరు లేరు. అందరూ దాసరి గారు లేరు, మన డివిఎస్ రాజు గారు లేరు, చాలామంది లేరు, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ రాఘవ్ గారు లేరు, చాలామంది లేరు. ఇవాళ రాజసులోచన గారు లేరు. సరే అలా ఇక మొదలు పెడితే భానుమతి గారు లేరు, అంజలిదేవి గారు లేరు. వీళ్ళందరూ రెగ్యులర్. నేను అంటే ఎప్పుడు కలవటం, ఎప్పుడు వాళ్ళు హైదరాబాద్ వచ్చిన కలవటం. కృష్ణకుమారి గారు, పాత హీరో కృష్ణకుమారి గారు, జయంతి గారు, వీళ్ళందరితో మంచి అనుబంధం ఉండేది. ఎవరు లేరు. ఏంటంటే ఏదో ఏదో తెలియని ఒంటరితనం అంటారు, అట్లా అయిపోయా నేను. ఏంటి వీళ్ళందరూ ఎవరు లేరేంటని ఇప్పుడు. అయితే ఇట్లా సి నారాయణ రెడ్డి గారు, ఆయన దగ్గర ఒక పాయింట్ ఏంటంటే, ఆయన కూడా ఎప్పుడు ఎవరు యంగ్ ఎట్ హార్ట్. రెండోది ఏంటంటే, ఇప్పుడేంటి నువ్వు సార్ మీరు అప్పట్లో అన్ని సినిమా పాటలు రాశారు, మీరు చాలా అన్నావు అనుకో. క్రియేటివ్ పర్సన్స్ ఇప్పుడు ఏంటి అనేది ముఖ్యం. నువ్వు అప్పుడు నాకు డబ్బులు ఇచ్చారు, అప్పుడు నాకు శాలువలు కప్పారు, అప్పుడు నాకు దండలు వేసారు, అయిపోయింది. ఇప్పుడు ఏంటి? కాబట్టి ఆయన ప్రతి సంవత్సరం ఒక బుక్ రాసేవారు. ఆయన మరణించే వరకు కూడా ప్రతి పుట్టినరోజు కొత్త బుక్ ఒకటి, ఆయన కవితల బుక్ వచ్చేది. అది వాళ్ళ పిల్లలు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఆయనకు సంబంధించిన బుక్స్ ఇప్పటికీ ఏదో ఒకటి తీస్తున్నారు వారి మరణానంతరం కూడా. ఆయన దగ్గర నచ్చిన ఇంకొక అద్భుతం ఒకటి చెప్తాను మీకు. ఆయనకి 4 కుమార్తెలు. గంగా, సరస్వతి, కృష్ణవేణి, మొత్తం నదుల పేర్లు పెట్టుకున్నారు 4 కుమార్తెలకి. ఈ 4 కుమార్తెలు జనరల్గా మనం ఏంటంటే కుమార్తెలు పెళ్ళిళ్ళు చేస్తాం. పెళ్ళిళ్ళు చేస్తే ఎవరికారు పెళ్ళిళ్ళు చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోతారు. అంటే 4 వైపులు వెళ్ళిపోవాలి. ఈయన ఎంత ప్రేమతత్వంతో అందరిని ఒక చాటే ఉంచారు. అల్లుళ్ళు కూడా మరి ఎలా అలా సెట్ అయ్యారు నాకు తెలియదు. అందరూ హైలీ సెటిల్డ్ వాళ్ళు, అందరూ ఎవరు మామూలు వాళ్ళు లేరు అక్కడ. కానీ అందరు ఒక చాట ఒక క్యాంపస్లో ఉంటారు. ఏంటి 4 కుమార్తెల ఫ్యామిలీస్ మధ్యలో ఈయన అందరితో భలే బతికారండి ఆయన.
ఓకే. ఇది చూసి ఏంటి ఇట్టు ఉంటుందా, ఇలా ఇలా కూడా ఒకటి ఉంటుందా, ఎంత ఆశ్చర్యపోయేవాడినాం. ఓకే. ఓకే. ఇప్పటికీ ఆయన లేకపోయినా ఆ నలుగురు కుమార్తెలు వాళ్ళ కుటుంబాలు కలిసే ఉంటున్నాయి. ఓకే. అసలు మనం ఎక్కడ చూస్తాం కుమార్తెలు అంటే ఎవరికాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని ఒక్కొక్క దారి వెళ్ళిపోవాలి. అవును. సో నారాయణ రెడ్డి గారిది అయితే ఎక్స్క్లూజివ్, నాకు భలే నచ్చింది. అసలు ఇదేంటిది ఇట్లా అందరు కలిసి ఒక చాటే, అది అద్భుతంగా అనిపించేది ఆ సీన్ అయితే నారాయణ రెడ్డి గారు. ఓకే. ఓకే. అట్లా భానుమతి గారిలో ఏమో కాన్ఫిడెన్స్, అంటే ఒక చిన్న ఆత్మవిశ్వాసం ఉంటుంది ఆవిడలో, అదొకటి భలే ఉండేది. అట్లా మాట్లాడుతున్నా అలా చూస్తూ ఉండేవాడిని. శోభన్ బాబు గారిలో ఒక ఆరా ఉంటుందండి. శోభన్ బాబు గారు కూడా బాగా తెలుసు, ఎప్పుడు వెళ్ళాడు ఆయన, తెల్ల లుంగి, ఆ తెల్ల లాల్చి పట్టువి, ఆ తెల్ల చెప్పులు, ఆ తెల్లటి ఫేసు, ఆయన అలా నడుచుకుంటూ వస్తుంటే ఏదో ఏంజల్, ఏదో దేవుడు, ఏదో దేవత ఆయన చుట్టూతో ఒక ఆరా ఉంటుంది. ఆయన అసలు అలా చూస్తూ ఉంటా. ఆయన వచ్చి ఆయన మాట్లాడే విధానం, ఆయన కమ్యూనికేట్ చేసే విధానం, ఆయన మర్యాద, అవి ఆయన ఒకడండి సూపర్ శోభన్ బాబు గారు. తర్వాత నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయన క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పడం ఉండదు. ఆయన చాలా జాగ్రత్తగా, నేను చెప్పేది కొన్ని లక్షల మంది చదువుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా చెప్పాలి కాబట్టి నేను టకా 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 నేను చెప్పను, నువ్వు రాసుకొని రా, ఏది క్వశ్చనేర్ అంతా, మనం క్వశ్చనేర్ అంతా రాసుకొని ఆయనకి ఇచ్చేయాలి ముందుగానే. ఇస్తే ఆయన మళ్ళీ మరుసటి రోజు ఆన్సర్లు రాసి మనకి ఇస్తారు. ఓకే. ఓకే. అదే ఆయన మనం ప్రింట్ వేసుకోవాలి తప్ప, ఎందుకంటే ఆయన జాగ్రత్త. ఓకే. ఏదో సడన్గా నోటికి వచ్చింది అప్పటికప్పుడు చెప్పేస్తే అదే ప్రింట్లో వస్తుంది, ఇదే లక్షల మంది చదువుతారు. సో లక్షల మంది చదువుతారు కాబట్టి వాళ్ళ దగ్గర అంటే కొంచెం జాగ్రత్త ఇవ్వాలయ్యా. అట్లానే ఆయన స్టైల్ ఆఫ్ ఆన్సరింగ్ అనమాట. అంటే ఇంటర్వ్యూ అట్లా. తర్వాత ఈ మీడియా పెరిగిన తర్వాత ఇంకా తప్పదనుకోండి ఫేస్ టు ఫేస్, కానీ ప్రింట్ మీడియాకి మొత్తం ఆయన అలా ఇచ్చేవారు. ఓకే. ఓకే. కాకుండా కూడా నాకు చాలా, మా అమ్మగారు బాగా అన్నయ్య అన్నయ్య అని ఫ్యాను. ఎప్పుడు ఆడబట్టి సినిమా చూసిందంట మా అమ్మ. అప్పుడు నాకు ఇలాంటి అన్నయ్య ఉంటే బాగుండు అని. మేమందరం పొలవని వెళ్తాం, చెన్నై వెళ్తే వాళ్ళ ఇంటికి, బాగా పరిచయం. కానీ చాలా సహృదయులు, చాలా మెత్త మనిషి, చాలా ఆయన్ని కూడా చూసి బోల్ నేర్చుకోవచ్చు. హౌ టు లివ్ లైఫ్, హౌ టు ఎంజాయ్ లైఫ్. చాలా ఇటు ఒక్కళ్ళు కాదండి, అందరి దగ్గర నుండి మనం ఎన్ని నేర్చుకోవచ్చు అంటే, అట్లా వాళ్ళందరి దగ్గర నుండి నేర్చుకొని షేప్ అయిపోయినవాడిని. అందరి దగ్గరికి వెళ్తే ఏ పరిశీలిస్తూ ఉండేవాడిని, వీళ్ళు ఎందుకు గొప్ప వాళ్ళు అయ్యారు, వీళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటి, ఇట్లా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇవన్నీ నేర్చుకున్నాము చెప్ప. అసలు అంత పెద్ద పేరు ఇంత సింపుల్ ఎలా ఉండగలుగుతారు. నేను ఎంత చెప్పండి, బయట కారు వరకు వస్తారు సెండ్ ఆఫ్కి, నాకు అర్థం కాదు అసలు ఎందుకు, నాకు చాలా ఒళ్ళు అంత ఒకలాగా అయిపోతాను నేను, అంత మర్యాద. బయట వరకు మాటలు చెప్పుకుని బయట వరకు వచ్చి కారు డోర్ వేసిన తర్వాత టాటా చెప్పి వెళ్తారు ఆయన.